తానే వివేకం చిన్నానని హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో, లైవ్ టీవీలో చెలరేగిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, నేనే చంపాను అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడే టీవీ లైవ్ షోలో ఈ దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతా ఉన్నాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి దర్జాగా కారులో తిరుగుతా ఉన్నాడు ఈరోజు. అంతేకాదు, పైగా చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూత్రా, దస్తగిరి లాయర్ కూడా సిద్ధార్థ లూత్రా. మరి ఎవరిదయా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ప్రెస్ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కోసం, అలాగే ముఖ్యంగా ప్రముఖ నాయకుడు వంగవీటి మోహన్ రంగా హత్యోదంతంపై మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం మీడియాని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని డిఫెన్స్లో పడేసాయంటే ప్రస్తుతం ఇదే రాజకీయంగా పెద్ద హాట్ టాపిక్గా మారాయి. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగే సమయంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో ఉందని, అదే సమయంలో తన పాదయాత్రకు సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తుండగా చిన్నాన్న చనిపోయిన వార్త విని తాను ఇక్కడికి వచ్చినట్టు, అయితే కావాలనే దురుద్దేశంతో తనపై నేరారోపణ మోపి గొడ్డల పార్టీ అంటూ తన చిన్నాన్ని తానే హత్య చేశాడంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయనపై చేసినటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరికీ కూడా ఈరోజు చెక్ పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్రశ్నలు. చిన్నాన్న చనిపోయినప్పుడు అంటే వైఎస్ వివేకానంద చనిపోయిన విషయంలో, ఆ విషయంపై ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో దస్తగిరి అనేటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ వేదికగా బహిరంగంగా నేనే హత్య చేశానని చెప్పాడు. ఆ హత్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాదు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ దస్తగిరి ఉన్నాడో ఆ దస్తగిరి నేనే హత్య చేశానంటూ మీడియా సాక్షిగా ఒప్పుకోవడం జరిగింది. కానీ కావాలని తన యొక్క మీడియాను ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ పదే పదే వ్యంగ్యంగా గొడ్డల పార్టీ అంటూ చంద్రబాబు నాయుడు పలు సమయాల్లో తను ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి దస్తగిరికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు. అదేమిటంటే, ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడో దస్తగిరికి సంబంధించి కేసులు వాదిస్తున్నటువంటి లాయర్, అలాగే చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి లాయర్, వీళ్ళిద్దరికీ కూడా సిద్ధార్థ లూత్రా అనేటువంటి ఒకే లాయర్ ఎలా ఉన్నారు అంటే, హత్యా రాజకీయాలను, కుట్రలను ప్రేరేపించి చంద్రబాబు నాయుడు ఈ విధంగా తానే కుట్రలు చేస్తూ తిరిగి తమపై ఆరోపణలు చేయటం ఎంతవరకు సబబు, దీనికి సమాధానం చెప్పాలని ఆయన మీడియా సాక్షిగా ప్రశ్నలు సంధించారు. అదే సందర్భంగా వంగవీటి మోహన్ రంగా గారి హత్యపై కూడా, వంగవీటి మోహన్ రంగా గారి హత్య విషయంలో ప్రధానంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించింది, ఆ సమయంలో కేబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య రాసినటువంటి బుక్ ఆధారంగా వంగవీటి మోహన్ రంగా విషయంలో ఆయన హత్యోదంతంలో, అంటే అక్కడ పేదలకు భూములు ఇవ్వాలి, ఇళ్ల పట్టాలు ఇప్పించాలని చెప్పి పేదల పక్షంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోహన్ రంగా గారిని ఏ రకంగా కుట్ర చేసి చంపారో హరిరామ జోగయ్య తన పుస్తకంలో, తను రాసినటువంటి పుస్తకంలో స్పష్టంగా ఉంది. ఇందులో చంద్రబాబు నాయుడు యొక్క పాత్ర ఉన్నట్టుగా స్పష్టంగా ఉందని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తారో చూడాలి. అదే సందర్భంలో 1999కు ముందు 99 ప్రాంతంలో వైఎస్ రాజారెడ్డి గారికి హత్య జరిగినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే హత్యా రాజకీయాలను, కుట్రలను ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది చంద్రబాబు నాయుడే. కానీ నేరాలన్నీ కూడా వైఎస్ ఫ్యామిలీ మీదకి నెట్టే విధంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఆ సమయంలో పులివెందుల నుంచి పోటీ చేస్తున్నటువంటి రాజారెడ్డి గారి యొక్క కుమారుడు, ప్రస్తుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందుల నుంచి పోటీ చేస్తున్న సమయంలో తన మానసికంగా ఆయన యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికే కుట్ర పన్ని ఆ రోజు తాతగారు అయినటువంటి వైఎస్ రాజారెడ్డి గారిని హత్య చేయటం జరిగింది. ఆ కుట్ర వెనకాల చంద్రబాబు నాయుడే ప్రధానంగా ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అధికారంలో ఉందని, అలాగే అసెంబ్లీలో
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నట్టుగా నువ్వు వ్యాఖ్యలు చేసిన 2-3 రోజుల తర్వాతే రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని, ఈ హత్యా రాజకీయాలు చంద్రబాబు నాయుడు వెనకుండి నడిపించాడా, ఆయనే వీటిపై ప్రత్యేకంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంఘటనలన్నీ జరిగాయి అన్నట్టుగా పూర్తిగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని డిఫెన్స్లోకి నెట్టేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరో ముఖ్య విషయం, ఏదైతే గొడ్డల పార్టీని పదే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తున్నాడు. సాక్షాత్తు ఆయన వియ్యంకుడు ఎన్టీ రామారావు గారి కుమారుడు అయినటువంటి బాలకృష్ణ తన ఇంట్లో టపామను ఇద్దరిని కాల్చేస్తే ఆ గన్ కల్చర్ను ప్రోత్సహించింది ఎవరు? ఇద్దరిని కాల్చేసినటువంటి వారి వియ్యంకుడి విషయంలో, బాలకృష్ణ విషయంలో. అది జరిగిన వారం రోజుల తర్వాత ఆ ఇంట్లో చనిపోయినటువంటి వాచ్మెన్, బండరాయితో మోచి చంపినటువంటి వాచ్మెన్, వీటన్నిటి వెనకాల ఈ గన్ కల్చర్ వెనకాల ఎవరున్నారు అంటూ ఈరోజు బాలకృష్ణ విషయంలో జరిగినటువంటి ఆ రోజు ఏదైతే బెల్లంకొండ సురేష్పై జరిగినటువంటి కాల్పుల హత్యోదంతాను కూడా ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రస్తావించారు. పూర్తిగా అంటే ఏదైతే వైస్రాయ్ హోటల్లో ఎన్టీ రామారావు గారిపై చెప్పులు వేసినటువంటి మల్లెల బాబ్జీకి సంబంధించినటువంటి విషయం, ఆయన లాడ్జీలో చనిపోయినప్పుడు ఆయన జేబులో ఒక నోట్ దొరికింది పోలీసులకి, నాకు 3 లక్షలు ఇస్తానని చెప్పి 30,000 ఇచ్చారు అంటూ మల్లెల బాబ్జీ లాడ్జీలో చనిపోయిన తర్వాత డెడ్ బాడీలో దొరికినటువంటి లేఖ ఉదంతం కావచ్చు, అలాగే ఎన్కౌంటర్ అనేటువంటి పత్రిక రన్ చేస్తున్నటువంటి విజయవాడకు చెందినటువంటి పింగళ దశరథ్ అనేటువంటి ఆయన్ని రిక్షాలో దిగి వస్తుంటే హత్య చేసినటువంటి ఈ హత్యా రాజకీయాలన్నిటి కూడా ఇప్పుడు జరిగాయి, ఎవరి ప్రభుత్వంలో జరిగాయి. వీటికి సమాధానంగా వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని పూర్తిగా డిఫెన్స్లోకి నెట్టేయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలం బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను రెడ్ బుక్ రాజ్యాంగంతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే చాలా సోషల్ మీడియాకి సంబంధించిన వాటిపై జరుగుతున్నటువంటి దాడి కానీ, వీటిలన్నిటి మధ్య కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా, అంటే ముఖ్యంగా హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షిగా ఈరోజు పెనుదుమారం రేచే విధంగా చంద్రబాబు నాయుడుపై ప్రశ్నాస్త్రాలు అయితే కురిపించారు. మరి వీటికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి కౌంటర్ ఇస్తారన్నది వేచి చూడాలి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు వరకు ఈ రేంజ్లో అయితే ఇప్పుడు కూడా ప్రశ్నించటం, ప్రెస్ మీట్లో ప్రధాన కూటమి అధికార పార్టీని ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఈ రేంజ్లో అయితే మాత్రం ఎప్పుడు విరుచుకుపడలే. అంటే రాజకీయంగా రాబోయే రోజుల్లో మరింత అంటే పార్టీని పూర్వస్థితికి తీసుకురావడానికి, అంటే కార్యకర్తలందరికీ కూడా ధైర్యంగా నిలబడడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈ వాస్తవాలన్నింటినీ కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా ఆయన చెప్పారా అంటే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి కూడా దస్తగిరి అనేటువంటి వ్యక్తి అరెస్ట్ అయినా సరే ఆ యొక్క ఆరోపణలన్నీ కూడా ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా అంతా కూడా దస్తగిరిని విడిచిపెట్టి అటెన్షన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పైకి, ఆయన కుటుంబ సభ్యుల వైపుకి మార్చారు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు వాటికి సమాధానం ఇస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు ప్రెస్ మీట్ వేదికగా చంద్రబాబు నాయుడిని పూర్తిగా డిఫెన్స్లో పడేశారు. దీనికి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. వంగవీటి మోహన రంగా గారి హత్య విషయంలో కూడా ఆయన ఒక టైగర్గా అభివర్ణిస్తూ ఆయన హత్యపై ఉన్నటువంటి ఆరోపణలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలంటూ ఆయన వేసినటువంటి ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ విధమైనటువంటి కౌంటర్ ఇస్తారో, అసలు సమాధానం చెప్తారా లేదా, లేకపోతే లైట్ తీసుకుంటారా, ఏం చేస్తారన్నది ఇంకా వేచి చూడాల్సి ఉంది.